నవంబర్ 6వ తేదీ నుంచి గ్రామాల్లో కులగణన కార్యక్రమం ప్రారంభం కాబోతుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కులగణనపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై శనివారం సాయంత్రం డీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లనున్నారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని వార్డులు, పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ కుటుంబ సర్వేపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారానికి తరలివచ్చి జయప్రదం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వామన్ మాంగ్రే గారు, ఫైజుల్లా ఖాన్ గారు బ్రహ్మాండంగా కొట్లాడి ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు లేదు, సీతక్క గారి ఫోటో ఎందుకు లేదు అని కూడా బ్రహ్మాండంగా కొట్లాడారు. ఒకసారి బేరాలు వాళ్ళ అందరి దగ్గరలో వాటి అభినందించాల్సిన పోతారు. మీరు కూడా కళ్యాణ లక్ష్మి శక్తులు కానీ, షాదీ ముబారక్ శక్తులు కానీ, ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆ ఫోటో కూడా గింత కనిపించినట్టు పెట్టకున్నది. ఇట్లా లబ్బేంత పెద్దగా పెట్టాలి. గింత దగ్గర కాదు. వాళ్ళు దొంగ రిజిస్టర్ చేసే ఎమ్మెల్యే ఉన్నారు. మనం పెద్ద ఫోటో పెట్టి, ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి, పెద్ద ఫోటో పెట్టి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారిని, బట్టి విక్రమార్క గారిని, ఈ 3 ఫోటో లేకపోతే మీరు బలంగా కొట్లాడేది. అటువంటి అధికారులు 2 ఫోటోలు తీసి మా కమాండ్ కంట్రోల్ సెంటర్ మన హెడ్ ఆఫీస్ పంపేది, కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం పంపేది. వెంటనే మొన్న బేరాల విషయంలో ఏ అధికారులు ముఖ్యమంత్రి గారి ఫోటో, సీతక్క గారి ఫోటో లేకుండా చెక్కులు పంపిందో తక్షణం అధికారులు సస్పెండ్ చేయాలని, అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం తమాషా ఉందా? 24 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి గారు కుండల ఒక్కొక్క బొట్టు నీళ్ళని జమ చేసి, ఒక్కొక్క బొట్టు పైసలు జమ